హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్. మేమైతే పండక్కి మా విలేజ్కి వచ్చేసాము. లాస్ట్ వీడియోలో నా జర్నీ వ్లాగ్ పెట్టాను, ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. ఇక మేము వచ్చిన రోజే మధ్యాహ్నం నుంచి అనమాట డాడీ అమ్మ పైన పెసలు మినుములు ఎండబెట్టారంట. ఇంకా అవైతే ఎత్తుతున్నాం అనమాట. మొత్తం క్లీన్ చేయాలన్నమాట డాబా అంతా కూడా. ఇక అవైతే మొత్తం కూడా బకెట్స్లోకి ఎత్తేసి ఒక పక్కకైతే పెట్టేశాము. ఇప్పుడైతే ఇంకా ఈ డాబా అలాగే కింద రేకు క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ మేడ మీద అయితే తుడిచేస్తున్నాము అమ్మ నేను నీట్గా. నేను తుడిచేస్తున్నాను, అమ్మని వద్దంటే ఇంకా అమ్మ కూడా నేను కూడా చేస్తాను, ఒక్కదాని అన్నావు కదా అని చెప్పి అమ్మ కూడా చేస్తుంది. ఇంకా అక్క చెల్లి రాలేదనమాట. ఇక పైన అయితే క్లీన్ చేసేసుకొని ఒక బకెట్లోకి చెత్త అంతా కూడా ఎత్తేసాము. ఇక కింద నేనైతే రేకంతా కూడా క్లీన్ చేస్తున్నాను. అయితే ములం చెట్టుకి ఎండిపోయినవి గట్టా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా లాగేసి పక్కకి వేసేస్తున్నాను కిందకి. ఇంకా మొత్తం రేకంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. నార్మల్గా వర్షాకాలంలో ఒకసారి ఎక్కామంటే ఆ పైన దుమ్ముగా ఉంది కదా అంటికిపోయి అది కూడా క్లీన్ అయిపోతుంది. ఈసారి అలా చెయ్యాలి. ఇక పైన చెత్త అంతా కూడా ముందు క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు కడగడం అవ్వదు, మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే చెల్లి వచ్చేసింది, చెల్లి నేను ఒకసారి వచ్చాము, చెల్లి నేను క్లీన్ చేసామన్నమాట. ఈసారి నేను ఒక్కదాన్నే క్లీన్ చేసుకుంటుంటే చెల్లె గుర్తొచ్చింది నాకు. అది కూడా ఉంటే బాగున్ను, భలే జోక్స్ వేసుకుంటా చేద్దామని చెప్పి. ఇక కింద నీట్గా తుడిచేసిన తర్వాత పైకి అయితే వచ్చేసాము. పైన ఇంకా మా అమ్మ అక్కడ ట్యాంక్లోంచి వాటర్ పట్టి పోస్తుంటే నా దగ్గర చీపురు లాగేసుకొని మా చైత్వి మా అబ్బి కడిగేస్తున్నారనమాట. మా చిన్నోడు చూడండి ఏదో స్విమ్మింగ్ పూల్ అన్నట్టు ఆడుకుంటున్నాడు, దాంట్లో స్విమ్ చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినట్లేదనమాట. సర్లే సరదాగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పి ఇంకా మేము కూడా ఆడుకొని ఇచ్చాము. మరి వీళ్ళు ఎలా క్లీన్ చేశారనేది మీరు కూడా చూసేయండి. పైన కడిగేసి కిందకు వచ్చేసామన్నమాట. కింద ఇంకా మా అమ్మ అయితే వాకిలది తుడిచేస్తుంది. మా చిన్నోడేమో ఇంకా రెక్కలు వచ్చిన పక్షిలాగా తెగ ఆడేసుకుంటున్నాడు అనమాట. పిల్లలు తెగ ఆడేశారనమాట. పైన స్నానాలు చేసేసారు ఇంకా అక్కడే ట్యాంక్ దగ్గర. ఇంకా మళ్ళీ వేడి నీళ్ళు అది పెడుతుంది అనమాట. పొయ్యి అంటించి ఒక పక్క వేడి నీళ్ళు ఒక పక్క ఎసరు అయితే పెడుతుంది. పల్లెటూరులో ఎంత బాగుంటుందో కదా, ఇలాగ పొయ్యి అంటించుకొని చక్కగా అక్కడ కూర్చున్నామంటే మనకి చలి అదేమి ఉండకుండా చక్కగా. నేనైతే నా చిన్నప్పుడు మా అమ్మ పొయ్యి ముట్టేస్తే చాలు ఆ పొయ్యి దగ్గర చాలాసేపు అలా కూర్చొని ఉండిపోయేదాన్ని. ఇంకా తర్వాత డాడీ చల్ల బజ్జీలు మిరపకాయ బజ్జీలు తెచ్చారు. ఇంకా పిల్లలు మేమైతే అవి తినేస్తున్నాం అనమాట. ఇక తర్వాత నేను పైన సన్ సైడ్ మీద అయితే ముగ్గులు పెట్టేశాను. కలబంద చూసారా ఎంత బాగుందో, మా చిన్నప్పటి నుంచి ఉందా కలబంద మా ఇంటి దగ్గర. ఇక ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది, రేకు క్లీనింగ్ అయిపోయింది, కింద ముగ్గులు పెట్టేశాము. పైన ముగ్గులు పెట్టాలన్నమాట, ఆరిపోయింది. ఇక మా చిట్టోని తీసుకుని పైకి వచ్చేసి ముగ్గులు అయితే వేద్దామని వచ్చాను. ఏ పండుగ వచ్చినా సరే మేము ఇలాగే పైన కూడా క్లీన్ చేసేసుకుంటాము. పైన ఎవరు చూస్తారులే అని ఏం వదిలేయేమో, పైన కూడా నీట్గా ముగ్గులు అయితే పెట్టేస్తామన్నమాట. మా చిన్నోడు చూసారో ఓ పక్క నుంచి నేను పెడుతుంటే ఓ పక్క నుంచి వాడుకొచ్చి అయ్యో బొమ్మలన్నీ వేసేస్తున్నాడు ఆ చాక్ పీస్తో. చూడండి అలా వేస్తున్నాడు. ఇంకా వాడిని తర్వాత లేగమని అక్కడ కొంచెం వాటర్ పోసి కడిగేసి మళ్ళీ నేను పెట్టుకున్నాను అనమాట ముగ్గులు. ఇక ముగ్గులు అయితే క్లీనింగ్ అయిపోయినాయి. ఇక్కడైతే అస్సలు నెట్ అవ్వట్లేదు అనమాట. ఇంక పైకి వచ్చి అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారా మధ్యలో పెద్ద ముగ్గు అయితే వేసేసాను, చుట్టూ చిన్న చిన్నవన్నీ వేసాను అనమాట. ఇక మెట్లు కూడా కడిగేసిందమ్మ. ఇంకా మెట్ల మీద కూడా ముగ్గులు పెట్టేశాను. కందిపప్పు 1 కేజీ, ఆవాలు 1/2 కేజీ, వెల్లుల్లి 1/2 కేజీ, నూనె 5 కేజీలు, సేమియాలు 1/2 కేజీ, సగ్గు బియ్యం 1/2 కేజీ, గుల్లపప్పు మళ్ళీ 1/2 కేజీ, అగరబత్తి, వాషింగ్ మెషిన్ లిక్విడ్, సాంబ్రాన్ అచ్చులు, ఎండుమిర్చి 1/2 కేజీ, యాలకులు, లవంగాలు. ఇక్కడైతే నేను ఇంక ఇంట్లోకి కావాల్సిన సరుకుల లిస్ట్ అంతా కూడా రాయమంది అమ్మ చెప్తుంటే నేను రాశాను అనమాట. అమ్మ డాడీ కూర్చొని చెప్తుంటే అవి మళ్ళీ అక్కడ ఏం మర్చిపోయామో అని చెప్పి వాళ్ళకి చదివి వినిపిస్తున్నాను అనమాట, డాడీకి అమ్మకి. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, అది ఇక్కడ యాడ్ చేశాను నేను. అంటే నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ వీడియో ఉంది, మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేస్తాం కదా, ఇంకా అది పెడదామని చెప్పి ఇంకా ఇదైతే ఇక్కడ యాడ్ చేసేసాను అనమాట.
ఇంకా ఇలాగైతే సరుకులన్నీ కూడా రాసేసుకుంటే డాడీ అయితే తీసుకొచ్చేస్తారు. ఇక లిస్ట్ తీసుకొని డాడీ పాలకొల్లు వెళ్ళారు సరుకులు తీసుకురావడానికి. ఇంకా ఇవైతే మినప్పప్పును బియ్యమును ఫ్రై చేస్తారు కదా సున్నుండలకి, అవన్నమాట. నాకు ఎంత ఇష్టమో ఇవి తినడము, చాలా బాగుంటాయి. చిన్నప్పుడు ఇవే తాయిలం కింద తినేసేవాళ్ళం మేము సున్నుండలు చేయడానికి అనమాట పిండి. ఇంక ఇవైతే అటుకులు అనమాట. డాడీ కొన్ని బియ్యం కొన్ని వడ్లు అటుకులు అయితే ఆడించారనమాట. ఎప్పటి నుంచో మేము ఆడించుకోవట్లేదు అటుకులు. చిన్నప్పుడు అయితే టీలో వేసుకొని తినేవాళ్ళం, భలే ఉండేవి. ఇంక ఇప్పుడు కూడా ఆడించారు. ఇక నైట్కి అయితే అక్క వచ్చిందనమాట. ఇక అక్క వచ్చిన తర్వాత ఇంట్లో డాడీ సరుకులకు వెళ్ళారని చెప్పాను కదా, సరుకులు అవి తీసుకొచ్చేసారు. ఇంకా అవన్నీ అక్క డబ్బాల్లో అయితే సర్దేస్తుందనమాట. ఇక ఈ డబ్బాలన్నీ సర్దేస్తే ఇంకా కిచెన్లో అన్నీ పెట్టేసుకుంటే పండక్కి ఎప్పుడు ఏం కావాలంటే వండుకోవచ్చు కదా. సర్దుతూ ఇక సరదాగా మాట్లాడుకుంటున్నాము. మా చెల్లిని బాగా మిస్ అవుతున్నాము. మా బావ కూడా పాపం రావడం అవ్వలేదు, మా వారు కూడా ఇంకా రాలేదు. ఈ బెల్లం చాలా బాగుంటుంది అనమాట. ఓకే, వ్లాగ్ ఎక్కువైతే ఎంజాయ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.